ఉందనుకోండి, 996 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని మనము ఈ మెథడ్ యూస్ చేస్తే ఒకటేమో 99 విత్ 6 హోల్ స్క్వేర్, ఇంకోటేమో 9 విత్ 96 స్క్వేర్. కానీ రెండు చోట్ల 99 స్క్వేర్ కనుక్కోవడం కష్టము, 96 స్క్వేర్ కనుక్కోవడం కష్టం, 96 స్క్వేర్ కనుక్కోవడం కష్టము. కాబట్టి ఇంకో కాన్సెప్ట్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది అన్ని నంబర్లకు స్క్వేర్ కనుక్కోవడానికి బెస్ట్ మెథడ్ కాదు. కొన్ని నంబర్లకు కొంచెము క్యాల్కులేషన్ టైం ఎక్కువ పడుతుంది. ఈ మెథడ్ యూస్ చేస్తే కొంచెము క్యాల్కులేషన్ రైట్ ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేను టైప్ 11లో ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్జీబ్రియాక్ ఐడెంటిటీ అయిన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మైనస్ బి స్క్వేర్ రైట్ సైడ్ వస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కోవడానికి ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మైనస్ బి స్క్వేర్ ఉన్నది మనకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, అది ప్లస్ బి స్క్వేర్ అయింది. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్గా నాకు 96 హోల్ స్క్వేర్ రావాలి. 96 హోల్ స్క్వేర్ అంటే ఏ అంటే నాకు 96 కనబడుతుంది, ఏ అంటే 96 కనబడుతుంది. నాకు బి గనక తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఎలా తెలుసుకోవాలి? 96 అనేది ఏ పవర్ ఆఫ్ 10కి దగ్గర, 96 అనేది 100కు దగ్గర, 96 అనేది 100కు దగ్గర. సో ఏ 96. బి అనేది 96 100 మధ్యలో తేడా ఎంత? 96 100కు ఎంత డిఫరెన్స్ ఉంది? 4. బి అనేది ఇచ్చిన నంబర్కి మనం అనుకున్న బేస్కి మధ్యలో తేడా, ఇచ్చిన నంబర్కి మనం అనుకున్న బేస్కి మధ్యలో తేడా. 96 మైనస్ 4 ఇంటూ 96 ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 96 100 మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4. సార్ నేను -4 తీసుకుంటానంటే ఇది ఎట్లా అవుతుంది? అంతే, పెద్ద తేడా లేదు. 96 మైనస్ 4 92. 96 ప్లస్ 4 అంటే 100. ఏదైనా మనము 100 తోటి గుణిస్తే చిట్ట చివరి 2 డిజిట్ 00 ఉంటుంది. 4 స్క్వేర్ ఎంత? 16. 9200 ప్లస్ 16. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9216. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9216. 96 స్క్వేర్. కొంచెం అర్థమవుతే మనము చాలా ఫాస్ట్గా చేయొచ్చు. 96 100 మధ్యలో తేడా ఎంత? 4. 96 మైనస్ 4 ఇంటూ 96 ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్. 9200 ప్లస్ 16. ఇంకోటి పైన ఎగ్జాంపుల్ సిమిలర్ మోడల్ ఒకటి తీసుకుందాం. 994 స్క్వేర్. స్టెప్ నంబర్ 1. 994 దేనికి దగ్గర? 1000కి దగ్గర. బేస్ 1000కి దగ్గర, బేస్ 1000కి దగ్గర. బి అనేది ఏంటి సార్? ఇక్కడ బి మనకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. బి ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ అండ్ అజ్యూమ్డ్ బేస్. బి ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనము తీసుకున్న నంబర్కి మనం అనుకున్న బేస్కి మధ్యలో తేడా. మనం తీసుకున్న నంబర్కి మనము అనుకున్న బేస్కి మధ్యలో తేడా. 994,000 డిఫరెన్స్ ఎంత? 6. కాబట్టి ఆన్సర్ ఎంత? 994 మైనస్ 6 ఇంటూ 994 ప్లస్ 6 ప్లస్ 994 ప్లస్ 6 ప్లస్ 6 స్క్వేర్. అందరికీ అర్థమైంది అనుకుంటా, రైట్? ప్లస్ 6 ప్లస్ 6 స్క్వేర్. 994 మైనస్ 6 ఎంత? 988. 994 ప్లస్ 6 ఎంత? 1000. 6 స్క్వేర్ ఎంత? 36. కాబట్టి ఆన్సర్ ఎంత? 988036. 988036. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 994 స్క్వేర్ రావాలి. 994 దేనికి దగ్గరగా ఉంది? 1000కి దగ్గరగా ఉంది. వీటి మధ్య తేడా ఎంత? 6. సో 994 మైనస్ 6
ఇంటూ 994 ప్లస్ 6 ప్లస్ 6 స్క్వేర్. దీని తేడా ఏమో 988 ఇంటూ 1000 చేస్తే 3 సున్నాలు ఎట్ ద ఎండింగ్ వస్తుంది ప్లస్ 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. 988036. 988036. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకోటి సాల్వ్ చేద్దాము. రైట్, ఓరల్గా సాల్వ్ చేద్దాం. ఓరల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 91 స్క్వేర్. పెన్ను డ్రాప్ చేయండి సార్. ఓరల్గా సాల్వ్ చేయండి. 91 100కు ఎంత దూరము? 9 దూరం. 91 మైనస్ 9 82 ఇంటూ 91 ప్లస్ 9 అంటే 100. 100 అంటే 2 zeros. 9 స్క్వేర్ అంటే 81. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 82 81. 91 మైనస్ 9 ఇంటూ 91 ప్లస్ 9 ప్లస్ 9 స్క్వేర్. 91 మైనస్ 9 అంటే 82. 82 ఇంటూ 100 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. అందరికీ అర్థమైంది కదా సార్? సపోజ్గా ఇలా ఉందనుకోండి, 107 స్క్వేర్. ఆన్సర్ ఓరల్గా చెప్పొచ్చు. ముందు a ప్లస్ బి హోల్ స్క్వేర్ కంటే కూడా ఇది కొంచెం ఫాస్టర్గా ఆన్సర్ వస్తుంది. 107. 107 100కి ఎంత డిఫరెన్స్? 7. 107 మైనస్ 7 అంటే 100. 107 ప్లస్ 7 అంటే 114 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 11449. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 11449. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇంకోటి కూడా చెప్తున్నా. 86 హోల్ స్క్వేర్. 86 హోల్ స్క్వేర్. 86కి 100కి తేడా ఎంత? 86 100 తేడా ఎంత? 86 మైనస్ 14 72. తేడా అంటే ఇంటూ 100. 86 ప్లస్ 14. 14 స్క్వేర్ 196. అంటే ఇదేమవుతుంది? 7200 ప్లస్ 196. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 7396. 86 మైనస్ 14 ఇంటూ 86 ప్లస్ 14 ప్లస్ 14 స్క్వేర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ఒక స్టూడెంట్కి డౌట్ రావచ్చు, అనిల్ సార్ నేను ఈ క్వశ్చన్కి 90 బేస్ తీసుకుంటే ఆన్సర్ వస్తుందా? ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. ఏది తొందరగా ఆన్సర్ వస్తుందో ఆ మెథడ్ యూజ్ చేయాలి. బేస్ 90 అంటే ఏమవుతుంది? 86 మైనస్ 4 ఇంటూ 86 ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 86 మైనస్ 4 82 ఇంటూ 90 4 స్క్వేర్ 16. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 7396. 7396. అందరికీ అర్థమైతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కునేటప్పుడు ఆ నంబర్ ఏ పవర్ ఆఫ్ 10కి ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10కి దగ్గరగా ఉందో చూసుకోండి. పవర్ ఆఫ్ 10 అయితే ఇంకా ఈజీ అవుతుంది. 87 స్క్వేర్.